వెయిట్ చేయాల్సిందే. అయితే మా ప్రిపరేషన్ అయితే మాత్రం మేము క్షమించాలి 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీలకి ఆల్రెడీ మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. అది రేపు అలయన్స్ లోకి వెళ్తే కొంత నిరాశ వస్తుంది అనే మాట మీ దానికి నేను యాడ్ చేస్తున్నాను. డెఫినెట్ గా నేను ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంట్ పోటీ చేయాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్నాను అనుకోండి. ఆ దిశగా నేను పని చేసుకుంటూ పోతున్నా. రేపు అలయన్స్ లో సీట్ నాకు రాకపోవచ్చు ఖచ్చితంగా. ఎందుకనేసి అంటే అటువంటి సందర్భంలో మీకు మీ దగ్గర నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పాననేసి అంటే నాకు సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి నేను మళ్ళీ చరణం చేయక్కర్లా. అటువంటి నిరాశ కూడా మా పార్టీలో ఉండదు. ఇప్పటి వరకు పనిచేసుకుంటూ పోయి ఆ రోజు రాకపోతే ఏదో నిరాశ చెందే పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. కాబట్టి ఒకటి అన్నిటికీ రెడీగా ప్రిపేర్ అయ్యి ఉన్నాము. రెండోది అలయన్స్ లో ఎవరైతే సీట్లు కోల్పోతే కోల్పోని అని చెప్పేసి పని చేసుకుంటూ పోతున్నాము. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ ఇప్పుడే కాదు, 99లోనూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అదే 2014లో కూడా సరే మిగతా సమయాల్లో అనేసి అంటే అది వేరే అంశం. కానీ ఈ సమీపంగా తీసుకున్నట్టయితే కనుక ఈ రెండు అంశాలు ఆ రోజు కూడా ఎవరు నిరాశ చెందినటువంటి పరిస్థితి లేదు. పోటీ చేసిన తర్వాత వాళ్ళు క్యాండిడేట్లు పెట్టినప్పుడు కూడా మా క్యాండిడేట్లు ఎవరు నిరాశపడలే. తన పంతం చేసుకుని వెళ్ళిపోయారు. ఓడతామా గెలుస్తామా అనే తర్వాత విషయం అన్నట్టు వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదా, 3 దగ్గర క్యాండిడేట్లు పెట్టారు కదా 13 ఇచ్చి. రోజు కూడా ఆ 3 క్యాండిడేట్లు కూడా ఎవరు నిరాశ చెందినటువంటి పరిస్థితి లేదన్నమాట. సో అంటే మా పార్టీ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి రేపు ఏ జరిగినా ఫేస్ చేయడానికి కార్యకర్తలందరూ సిద్ధంగానే ఉన్నారు. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ మాకు కేంద్ర పార్టీ నుండి అయితేనేమి రాష్ట్ర పార్టీ నుండి కూడా నేను అదే చెప్పాను. కానీ నాకు దాదాపు మొన్న మాకు ఢిల్లీలో జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో చాలా మంది ఏమనుకున్నారనేసి అంటే భారతీయ జనతా పార్టీ పొత్తుల గురించి ఏదో ప్రస్తావన వస్తుంది అని అని చెప్పేసి. ఏమీ రాదని మాకు తెలుసు ఆ విషయం. ఎందుకు అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అదంతా కార్యకర్తల్ని ప్రిపేర్ చేయడం ఉండవు. మేము అటెండ్ అయ్యాం కాబట్టి మాకు తెలుసు. గతంలో అటెండ్ అయ్యాం, ఇప్పుడు అటెండ్ అయ్యాం 10 సంవత్సరాలుగా. నేనేమంటాననేసి అంటే భారతీయ జనతా పార్టీకి అయితే ఒకవేళ అటైనా ఇటైనా నిరాశ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. రెండో యాంగిల్ లో చూసుకునేటప్పుడు ఏదైతే మిత్రపక్షాలుగా వెళ్ళేటప్పుడు కూడా మేము ఇవాళ ఏదో మిత్రపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు, రేపు ఎలాగెళ్తారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతుంటాయి. వాటికి కూడా మేము చెప్తాం, మేము ఎప్పుడు కూడా అడ్డగోలు విమర్శలు ఎవరికీ చేయం, వ్యక్తిగత విమర్శలు ఎవరికీ చేయం. సిస్టమ్ లో ఉన్నటువంటివి ఎప్పుడూ చేస్తాం. అది మేము ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పుడు కూడా చేస్తాం. ఒకవేళ